ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల దగ్గుపాటి చెంచురామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంకొల్లు సమీపంలో డివిఆర్ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు ఈ స్కూలు నిర్మించగా అందులో తన తాత చెంచురామయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే వరుసకి సోదరుడైన లోకేష్ని పిలిచి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు ఇది పెద్ద వివాదం అవుతుంది. సోషల్ మీడియాలో దీని చుట్టూ చాలా రచ్చ నడుస్తుంది. దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మీద చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనేక రకాలుగా అభ్యంతరాలు పెడుతున్నారు. ఎందుకని? అసలు దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహం పెడితే తప్పేంటి? దగ్గుబాటి చెంచురామయ్య ఎవరు? ఇలాంటి అనుమానం చాలామందిలో కలుగుతోంది. దగ్గుపాటి చెంచురామయ్య ఎన్టీ రామారావుకి వియ్యంకుడు. స్వయంగా ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి తండ్రి. ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరికి సొంత మామ. అలాంటి చెంచురామయ్యని 1980వ దశకంలో నక్సల్స్ చంపేశారు. ఎందుకు చంపేశారు అంటే దానికి చాలా పెద్ద కథ ఉంది. వాస్తవానికి 1985 జూలై 17వ తారీఖున కారంచేడులో మారణ హోమం సాగింది. కమ్మ కులస్తులు మాదిగ పల్లె మీద దాడి చేశారు. మాదిగలు తమ మాటకు వినడం లేదని, తమ కట్టుబాట్లకు అంగీకరించడం లేదని, తమ పెత్తనాన్ని సహించడం లేదని, ఈ కారణాలతోనే కమ్మ కులస్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడడంతో ఒకేసారి 6 మాదిగ కులస్తుల ప్రాణాలు కోల్పోయారు. ఇది పెద్ద సంచలనం అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎస్సీల ఉద్యమంలో అదొక మైలురాయిగా మారింది. అప్పటికి మాలా మాదిగ మధ్య విభేదాలు లేవు. మాదిగపల్లి మీద దాడిని కూడా అంతా ఒక్కటిగా ఎదుర్కొనే ప్రయత్నం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రచ్చ జరగడంతో చివరకు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును కూడా జనం నిలదీసే పరిస్థితి వచ్చింది. స్వయంగా ఎన్టీఆర్ ఇంటి ముందు కారంచేడు బాధితులకు న్యాయం కోరుతూ పెద్ద స్థాయిలో ఆందోళన జరిగింది. ఇలాంటి రీతిలో సుదీర్ఘమైన ఉద్యమం జరిగిన తర్వాత కారంచేడు బాధితుల్ని ఆదుకుంటాము అనేటువంటి హామీలు, దానికి తగ్గట్టుగా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ కారంచేడు ఘటనకు ఒకేసారి పెద్ద సంఖ్యలో ఎస్సీలు ప్రాణాలు కోల్పోవడానికి, మాదిగ కులస్తులను మట్టుబెట్టడానికి కారకుడు దగ్గుబాటి చెంచురామయ్య అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ఆయన ఇంట్లోనే సమావేశం పెట్టుకుని ఆయన ఆదేశాల మేరకే, ఆయన చెప్పినటువంటి సూచనలకు అనుగుణంగానే మొత్తం కమ్మ కులస్తులు వచ్చి కారంచేడులో మాదిగ పల్లె మీద దాడి చేశారు అన్నది పెద్ద స్థాయిలో సాగినటువంటి ప్రచారం. అందుకు అనుగుణంగా దానికి ప్రతీకారంగా చెంచురామయ్యను అప్పటి నక్సల్స్ మట్టుబెట్టేశారు. దీంతో అప్పటి నుంచి దగ్గుబాటి చెంచురామయ్యకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం కానీ, చెంచురామయ్య తీరుని సమర్థించే ప్రయత్నం కానీ, చెంచురామయ్యను కీర్తించడానికి ప్రయత్నం కానీ ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు తొలిసారిగా నేరుగా నారా లోకేష్ వెళ్ళి దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహావిష్కరణ చేయడం ద్వారా ఆనాడు మాదిగల మీద జరిగినటువంటి దాడికి పూర్తిగా మద్దతు పలికినట్టుగా ఉంది అనేటువంటిది ఈరోజు వినిపిస్తున్నటువంటి మాట. మాదిగల్ని మట్టుబెట్టినటువంటి నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఆయన ఆదర్శాలని కొనసాగిస్తామనేటువంటి రీతిలో మాట్లాడుతున్నటువంటి తీరుని ఇప్పుడు ఎస్సీలు సహించలేకపోతున్నారు. దాని మీదే పెద్ద స్థాయిలో ఇప్పుడు సోషల్ మీడియా నిండా వ్యతిరేక కామెంట్స్ వస్తున్నాయి. అయితే ప్రభుత్వ వైపు నుంచి ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి స్పష్టత లేదు. కనీసం తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నేతలు కూడా ఈ తీరుని సమర్థిస్తూ కానీ వ్యతిరేకిస్తూ కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ తెలుగుదేశం వ్యతిరేక ఈ ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాల నేతలు అందరూ కూడా పెద్ద స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి తీరైతే మనం చూడొచ్చు. దీని అన్నిటికీ మూలం 1985 జూలై 17 నాటి ఘటనలు ఉన్నట్టుగా మనం భావించాలి. అప్పటి నుంచి వివాదంలో ఇరుక్కున్నటువంటి చెంచురామయ్య ఆనాటి ముఖ్యమంత్రి వియ్యంకుడినే నక్సల్స్ మట్టుబెట్టడంతో పెద్ద స్థాయిలో వివాదం చెలరేగినటువంటి ధోరణి, ఇలాంటివన్నీ చరిత్రలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు లోకేష్ సాగించినటువంటి వ్యవహారం దుమారం రేపేలా కనిపిస్తుంది. మరి దాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారు, ఏ రీతిలో సర్ది చెప్పుకుంటారు, ఎట్లాంటి వివరణ ఇస్తారు చూడాల్సి ఉంది.